ఓం గంగణపతే నమ. శ్రీమాత్రే నమ. ఐం సరస్వత్యే నమ. ఓం నమ శివాయ. శివాయ గురవే నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చస్వ. క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ. ఐం సరస్వత్యే నమ. ద్రాం దత్తాత్రేయాయ నమ. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా. నమస్తస్యై 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 నమో నమః. జగన్మాత్రే నమో నమః. శ్రీమాత్రే నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క దృష్టి ప్రభావం అంతా కూడా ఏ రకంగా మన వాళ్ళకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా ప్రభావం అంతా కూడా చూపిస్తుందని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయండి. అందరికి కూడా 2026లో ఎటువంటి ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా పొందుతారు. ప్రధానంగా రాజయోగానికి ఎటువంటి మాసంలో అంతా కూడా అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. అందరు కూడా మా యొక్క విశ్లేషణ చేయడానికి అడగడం జరిగింది. అందరు కూడా మెసేజ్ చేయడం జరిగింది. తద్వారా అందరికి కూడా విశ్లేషణ చేద్దామని చెప్పేసి ఈ యొక్క పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే 2026లో ఆంగ్ల సంవత్సర ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఎవరైతే కనుక గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి భగవానుడు అంతా కూడా ధనుసు రాశిలో ప్రవేశం చేసి బుధ శుక్ర అంగారకుడితో కలయిక అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా ఇక్కడ చూసుకుంటే బుధాదిత్య యోగంలో అంతా కూడా ధనుసు రాశిలో జనవరి 1వ తారీఖు నుంచి సంచారం జరుగుతుంది. డిసెంబర్ 15వ తారీఖు తర్వాత ఈ యొక్క మకర సంక్రాంతి సమయంలో అంతా కూడా డిసెంబర్ 15వ తారీఖు తర్వాత ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేయడం, రవి భగవానుడు అంతా కూడా ఇటువంటి సంచారం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి సంతానం అంతా కూడా మకర రాశిలో సంచారం జరుగుతుంది. శని భగవానుడు అంతా కూడా మీనరాశిలో సంచారం జరుగుతుంది. రాహు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ కుంభరాశిలో మరి ఏప్రిల్ 14-15 తారీఖు తర్వాత వక్రించి ఉండడం, సింహరాశిలో అంతా కూడా కేతు అంతా కూడా సంచారం చేయడం, ఏప్రిల్ 14-15 తారీఖులో అంతా కూడా వక్రించి ఉండడం జరుగుతుంది. బృహస్పతి మార్పు అంతా కూడా డిసెంబర్ 5వ తారీఖు నుంచి ఈ యొక్క మిథున రాశిలో ప్రవేశం చేయడం, మరి అతిచారం నుంచి ఈ యొక్క కర్కాటక రాశి నుంచి అతిచారం నుంచి బయటపడి తిరోగమనంలో అంతా కూడా మిథున రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది. మిథున రాశిలో మరి డిసెంబర్ 5వ తారీఖు నుంచి మరియు జూన్ 14వ తారీఖు దాకా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి సంవత్సర కాలం దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో ఈ యొక్క బృహస్పతి మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ప్రధానంగా ప్రతి ఒక్క రాశిలో అంతా కూడా సూర్య భగవానుడు ఈ యొక్క ప్రతినిత్యం కూడా రాశిని మారడం వల్ల ఈ యొక్క అదృష్టకాలంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు పొందుతారని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే వివిధ గ్రహాల యొక్క దృష్టి ప్రభావం అంతా కూడా వివిధ రాశుల మీద పడడం వల్ల అదృశ్యయోగము, స్వల్పంగా శ్రమతో కూడిన సంపాదన, స్వల్పంగా దుష్ప్రభావాలు అనేది జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించడం వాళ్ళకి అదృష్టకాలం సిద్ధిస్తుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా అంతా ఫలితాలు విశ్లేషణ చేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. మకర రాశి జాతకులకి 2026 ఫలితాల్లో భాగంగా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మకర రాశి జాతకులకి ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో తెలుసుకోవడం జరుగుతుంది. జనవరి 1వ తారీఖు నుంచి ధనుసు రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది. సూర్య భగవానుడు అంతా కూడా మరియు మకర రాశిలో జనవరి 15వ తారీఖు నుంచి రవి భగవానుడు మకర రాశిలో ప్రవేశం చేస్తారు. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది. బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. మరియు ఇక్కడ చూసుకుంటే జూన్ 14వ తారీఖు తర్వాత బృహస్పతి అంతా కూడా అతిచారం నుంచి తిరుగుమనమయ్యి మళ్ళీ కర్కాటక రాశిలో ప్రవేశం చేసి సంవత్సర కాలం వరకు కర్కాటక రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది. అదృష్టకాలంగా సమసప్త వీక్షణ ఉంటుంది. సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం, ఉచ్చ స్థానంలో సంచారం అంతా కూడా రాజయోగ కారణం అవుతుంది. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు. మంచి శుభమైన కాలంగా 2026 సంవత్సరం అంతా కూడా జూన్ 14వ తారీఖు నుంచి అక్టోబర్ 28వ తారీఖు దాకా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. టెక్స్టైల్ రంగంలో వాళ్ళు కానీ, ఆయిల్ బిజినెస్ చేసే వాళ్ళు కానీ, ఈ యొక్క ఆక్వా బిజినెస్ చేసే వాళ్ళు కానీ, ఫైనాన్షియల్ బిజినెస్ చేసే వాళ్ళు కానీ, ఈ యొక్క రెస్టారెంట్స్ అనేది ఫుడ్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి, హోటల్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా మంచి, ట్రావెలింగ్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా మంచి, టూరిజం బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా మంచి యోగకరంగా ఉంటుంది.
అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. నూతన పెట్టుబడులు వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. అధిక లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీ జాతకరీత్యా జన్మదాతక వశాత్తంతా కూడా చూసుకొని శనీశ్వరుడు, అంగారకుడు, చంద్ర భగవానుడు, బృహస్పతి, శుక్రుడు అంతా కూడా ఏ స్థానంలో ఉన్నారో చూసుకోవాలి. తద్వారా వాళ్ళకి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల, జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, సంపూర్ణ నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు, చండీ హోమాది కార్యక్రమాలు, రాజశ్యామల యజ్ఞాధికృతలు ఆచరించుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. జగన్మాత అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది. శివపార్వతుల కళ్యాణం ఆచరించాలి. తద్వారా కార్యసిద్ధి సిద్ధిస్తుంది. పరమేశ్వరుడు అనుగ్రహం అంతా కూడా పరిపూర్ణంగా లభిస్తుంది. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు 2026 ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో అందరికీ కూడా పరిష్కారం చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా 2026 ఆంగ్ల సంవత్సరాల ఫలితాల్లో భాగంగా రాజయోగం సిద్ధించాలి అంటే కనుక జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా ఎటువంటి దోషాలు ఉన్నాయి, లగ్న చక్రవశాత్తు జాతకం అంతా కూడా జ్యోతిష పండితులతోటి మీరంతా కూడా విశ్లేషణ చేయించుకోండి. తద్వారా మా యొక్క ఫోన్ నెంబర్కి అంతా కూడా 7075758108 అనే నెంబర్ ఉంటుంది. మా నెంబర్కి అంతా కూడా మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరు పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందుతారు. జన్మ జాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణకి మేము పరిష్కారం చెప్పడం జరుగుతుంది. దత్తానాడి ప్రకారంగా, ప్రశ్నారుడు జాతకంగా, జన్మ జాతకం అంతా కూడా పరాశర సంహిత ప్రకారంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేసుకొని మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. యజ్ఞ హోమాది కార్యక్రమాలు, జప హోమాది కార్యక్రమాలు, విశేషమైన పరిష్కారం అంతా కూడా రత్నశాస్త్ర ప్రకారం కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి మమ్మల్ని సంప్రదించండి. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది. ఎవరైతే కనుక తరచుగా గోమాత సేవ చేస్తుంటారో దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం, అన్నదానం చేయడం వల్ల, మంచి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. బీద వాళ్ళకి ప్రధానంగా అన్నదానం చేయడం, అనాథాశ్రమంలో కూడా అన్నదానం చేయడం వల్ల మంచి శుభమైన పుణ్య ఫలితం పొందడానికి ఆస్కారం ఉంటుంది. అమ్మవారి నామస్మరణ చేయండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. స్మరించిన మాత్రం చేతనే భగవంతుడు అనుగ్రహం లభిస్తుంది. కావున మీరంతా కూడా భగవంతుడి నామస్మరణ చేయండి. అరుణాచలేశ్వరాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల ఈ యొక్క 2026 ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. అందరికి కూడా అదృష్టయోగం సిద్ధిస్తుంది. విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా జగన్మాత అనుగ్రహం అంతా కూడా అందరికీ లభిస్తుంది. శ్రీమాత్రే నమః.